దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయం రెండవ ఆరాధనలో చేరువచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ దిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి వాక్యము మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యము. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యము దయచేసి మనం చదువుకుందాం. మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు, దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రంలో వలవేట చూచును. చాలండి, ఒకసారి మనం చూసినట్లయితే ఈ శిష్యుని యేసు ప్రభువారు పిలిచినటువంటి క్రమం అది. ఇక్కడ మనము ఈ రోజున ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చినటువంటి దేవుడు. ఈరోజు చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఒక బోధకుడని, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్త అని, లేదా యేసుక్రీస్తు ప్రభువారు మరి మంచి రబ్బీ అంటే ఆ బోధకుల్లోనే ఉత్తమమైనటువంటి పండితుడని, మరలా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, ఇట్లాగా తన గురించి ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాటన్నిటిని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మంచిదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, ఆయన యొక్క మాటలు ఏమై ఉన్నాయంటే, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనస్సు పొందండి. ఏంటంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనస్సు పొందండి అని వారికి బోధించడం ప్రారంభించాట. యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను ఆయన్ని శిరస్సు ఖండించిన తర్వాత ఆయన సువార్త ప్రారంభమైంది. మనం అక్కడ చూస్తాము లోక సువార్తలో. మనం చూసినట్లయితే మత్తయిలో చూస్తే దేవుని రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందండి. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, మెయిన్ విజన్ ఏంటంటే పరలోకము. ఆ పరలోకాన్ని ప్రతిబింబింపచేసే రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలి. ఆ రాజ్యములో ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా ఉండాలి. హల్లెలూయా. అయితే నేటి సమాజంలో యేసుక్రీస్తుని గురించి చాలా తప్పుడు అపోహలు నేటి దినాల్లో బయటకు వస్తున్నాయి. అవి ఎట్లాంటివంటే, మాకు పరలోకంతో పని లేదండి, మాకు దేవుడితో పని లేదు, మాకు నచ్చినటువంటిది మేము చేసుకుంటూ ఉంటాం, మేము కోరుకున్నటువంటి కోరికలు తీరిస్తే చాలు, అవి ఎటువంటివైనా కావచ్చు. కనుక అటువంటి వారి దగ్గరికి మేము వెళ్తాం. కానీ ఇట్లాగా రూల్స్ రెగ్యులేషన్స్ మరి అలా ఉండాలి ఇలా ఉండాలి అనే విధంగా కట్టేసినట్టు చేసి ఇలా బోధించేటటువంటి బోధలు మాకు అవసరం లేదండి. ఎక్కువ శాతం మంది యేసు ప్రభు వారిని బయటే ఉంచుతున్నారు, లోనకి రానిట్లా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జాగ్రత్తగా వినండి. ప్రతి మనుషుడు కూడా ఈ రోజున ఈ శరీరాన్ని దాల్చి భూమి మీద ఉన్నాం. ఈ శరీరముకు ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు దేవుడు నియమించినటువంటి కాల పరిమితి ఉంది. ఈ కాల పరిమితి దాటిన తర్వాత మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాల్సిన వారమై ఉన్నామని బైబిల్ చెబుతుంది. ఆత్మీయ అర్థంలో ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, ఈ భూమిని విడిచిన తర్వాత, ఈ తనువు చాలించిన తర్వాత దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కనుక ఆ స్వర్గం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ చేరుకోవాలని ఆశ కలిగి ఉంటాడు. అయితే ఆ స్వర్గానికి లేకపోతే ఆ ముక్తిని చేరుకోవటానికి మార్గమును ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చాలామంది
వరాలు అడగండి, మీకు ఏ వరాలు కావాలంటే ఆ వరాలు ఇస్తాం. కోరుకోండి, మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాం. మీకు ఎటువంటి సమస్యలున్నా సమస్యల నుండి బయటికి తీసుకొస్తాం. మీకు ఏదైతే ఆశపడుతున్నారో ఆశపడింది మీకు ఇస్తాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరలోకం కావాలంటే నా దగ్గరికి రండి అని పిలిచేవాళ్ళు లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్పనించి. హల్లెలూయా. మనోళ్ళకి ఏంటంటే పరలోకాన్ని గురించినటువంటి పెద్ద అవగాహన లేదు కనుక చచ్చిపోయిన తర్వాత గాలికి గాలి, ధూళికి ధూళి, మట్టికి మట్టి అయిపోతాం కనుక ఆ తర్వాత ఇది ఎవడు చూస్తాడు, మనం ఏమన్నా చూసి వచ్చామా ఏంటి కనుక్కోవటానికి అని చెప్పేసి ఎవరు పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేయరు. అయితే నేటి సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారి బోధలు చాలా అవసరం ఉందన్నమాట. హల్లెలూయా. ఈ రోజున చాలామంది సువార్తను ఎలా వింటున్నారంటే ఇదేదో మతపరమైనటువంటి బోధగానే వింటున్నారు, కానీ ఒక మంచి మార్గాన్ని చూపించేటటువంటి మార్గముగా వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సాధారణంగా టీవీ ఆన్ చేస్తే వార్తలు వస్తూ ఉంటాయి. వార్తలు ఏం చెప్తూ ఉంటారు? జరిగిన దాన్ని వాళ్ళు చూపిస్తా చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ఇట్లా జరిగినటువంటిది ఏదైనా చూపించి చెబుతా ఉంటే మనం ఎంతసేపు అయినా కూర్చొని వింటాము. కానీ వాక్యాన్ని వినాలంటే మన మనసు కుదురుగా ఉండదు. బైబిల్ చదవాలంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క టెన్షన్లు, మనకున్నటువంటి అన్నీ కూడా అప్పుడే వచ్చేస్తూ ఉంటాయి. మందిరానికి వెళ్దాం, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్దాం అనుకుంటే మనకి ఎక్కడ లేనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు అప్పుడే వచ్చేసేస్తూ ఉంటాయి. అంటే మనకు తెలియకనే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే లోపల ఏదో గలిబిలి జరుగుతుంది, ఆటంకపరిచేది ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ టైంకి కలిసి కూర్చున్నాం అనుకుందాం, ఏదైనా ఒక ప్రోగ్రాం నిమిత్తం. పిల్లవన బంధువులు కూడా వచ్చి మనతో పాటు జాయిన్ అయిపోతూ ఉంటారు. చక్కగా ఏం చేస్తూ ఉంటారంటే మనతో కూడా కలిసి మనం వేసే జోకులకి, మనం మాట్లాడే మాటలకు వంతన పలికి వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల దాకా కూర్చోమన్నా కానీ చక్కగా కూర్చుంటారు, ఇది ఒక పండగలాగా భావించి. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో ఉండి కొద్ది సమయం గడపాలంటే ఒక మనిషికి లోపల ఏదో ఒక భయంకరమైనటువంటి భారం పెట్టినటువంటి ఆలోచన కనుక వస్తుందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది. ఒక మనిషి దేవుని దగ్గర రావడానికి ఆటంకపరిచేవి చాలా వెనకమాలు ఉంటే అవి బలవంతం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని నేను సర్వ సత్యంలోనికి నడిపిస్తా అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి పలానా చోట గని ఉంది, ఆ గని దగ్గరికి వెళ్ళి మ్యాప్ నేను మీకు ఇస్తాను, మీరు రండిరా బాబు అంటే ఒకళ్ళు చెప్పుకోండి ఒకళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ మ్యాప్ నాకు ముందు దొరకాలని. హల్లెలూయా. అంతేనా? ఆ గనికి మించినటువంటి అద్భుతమైనది యేసు ప్రభువారు చెబుతున్నాడు, సర్వసత్యం. ఈ రోజున సత్యమును కనుగొనటానికి ఎంతోమంది వారి జీవితాల్లో ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ సత్యం అనేది ఏంటో కనుగొనలేక అసత్యంలోనూ ఉండి వాళ్ళు చింతిస్తున్నటువంటి పరిస్థితులు చూడగలం. కానీ యేసు ప్రభు అన్నారు, సత్యము అనగా నేనే. హల్లెలూయా. ఐఎమ్ ద ట్రూత్, నేను సత్యమునై ఉన్నాను. మీరు వెళ్ళటానికి నేనే మార్గంనైనా, నా ద్వారా తప్ప మీరు తండ్రిని చూడలేరు, పరలోకాన్ని చూడలేరు. నా ద్వారా తప్ప మీరు జీవములో ప్రవేశించలేరు. హల్లెలూయా. ఎందుకంటే పరలోకం చేరాలని అనుకుంటున్నాం, కానీ పరలోకం చేరడానికి కావలసినటువంటి యోగ్యతలు నేను మాత్రమే మీకు ఇవ్వగలను. హల్లెలూయా. దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రోజున సత్యాన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్యం అనేది దాస్తే దాగిపోయేది కాదు. సత్యం అనేది నిప్పు వంటిదంట. నిప్పు తీసుకెళ్ళి చాప కింద మంచం కింద పెడితే ఏమైంది? అది దాని మొత్తాన్ని కాల్చేస్తుంది. హల్లెలూయా. అందుకని అది దాస్తే దాగేది కాదు. అది యథార్థమైనదై ప్రజ్వరించినదై అది ఎప్పటికైనా బయటికి రావడానికి అది చూస్తుంది. హల్లెలూయా. ఈ రోజున
ఎందుకు మనం ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నామంటే, యేసు ప్రభువారు ఆయన 33.5 సంవత్సర జీవిత కాలంలో మానవాళికి అవసరమైనటువంటి సద్బోధలు సరి అయిన క్రమంలో అనేకమైనటువంటి ఉపమానముల చేతను, అనేకమైనటువంటి సూక్తుల ద్వారా, అనేకమైనటువంటి మరి ప్రవచనాత్మకంగా మనకు అర్థమయ్యే విధంగా పరలోకానికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను చక్కగా వివరించాడు. హల్లెలూయా. అయితే ఈరోజున సత్యం ఎంత వాస్తవమో అసత్యము కూడా అంతే వాస్తవంగా, అంటే ఒక మాట చెప్పాలంటే అసత్యం అనేది లోకములో అంతే వాస్తవంగా పనిచేస్తుంది అనుకోవచ్చు. అసత్యం ఎలా వచ్చిందండి? పాపం ఎలా వచ్చింది? దేవుడు ఉన్నప్పుడు దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత దేవుడు దానికి కూడా కల్పించారనేటువంటి ఆలోచన రావచ్చు. ప్రియ దేవుని సంగమా, ఆది కాలంలోనే దేవుడు తన యొక్క చిత్తాన్ని యావత్తును, ఆయన చేయదలిసినటువంటి సమస్తాన్ని ఆయన చేసి మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవమును పోయే మార్గము, అంటే నిత్య జీవానికి వెళ్ళే మార్గం. మరొకటి నిత్య నరకానికి వెళ్ళే మార్గము. దాన్ని మన వాళ్ళు ఏమంటారంటే సత్య మార్గము, అసత్య మార్గము. దీన్ని బైబిల్ మరో కోణంలో చెప్పింది విశాల మార్గము, ఇరుకైన మార్గము. సో మార్గం అనేది ఇంపార్టెంట్. ఈరోజున ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే మన పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలి, మంచిగా వారి భవిష్యత్తు ఉండాలి, మంచిగా వాళ్ళు డెవలప్ అవ్వాలి, మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తారు. హల్లెలూయా. కానీ ఆలోచించడం వరకే నీ పని, దాన్ని ఆచరణలో పెట్టాల్సిన పని ఎవరిది? పిల్లలది. హల్లెలూయా. సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకురాగలం కానీ తాగించలేము. సో ఇది ఫ్రీడమ్, ఇది ఇచ్చినటువంటి స్వేచ్ఛ. సరైనది పట్టుకోవటం అది మన యొక్క బాధ్యత అయింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ సర్వసత్యం అనేది మీరు చీకటిలో వెతుకున్నట్టుగా వెతికి కనుగొనలేక వేసారిపోతారేమోనని ఆయనే సత్యస్వరూపిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, మనిషికి పాపం అనేది తెలియకపోతే పాపంలోనే బ్రతుకుతాడు కనుక పాపాన్ని గురించినటువంటి హెచ్చరికలను దేవుడు చేశాడు. దేవుణ్ణి కనుగోవాలంటే మనం వెళ్ళాల్సినటువంటి మార్గములు, ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏంటో ప్రతిదీ కూడా వివరించున్నాడు. హల్లెలూయా. ఆయన స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, ఆయన మొట్టమొదటి ప్రసంగము, చిట్ట చివరి ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత సత్యం అనేది ఉంటే అది నేను తెలుసుకోవాలని కనుక అనుకుంటే, ఇదిగో దేవుడు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. మారు మనస్సు పొందటం అంటే ఏంటి? ఈరోజు చాలామందికి మారు మనస్సు కాదు కానీ రకరకాలైనటువంటి మనస్తత్వాలు, ఇది ఎప్పుడు మారిపోయే మనసులు చేసినప్పుడు. మారు మనసు అనేది ఒక్కసారి మారాలి, తర్వాత అది కొనసాగాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మారు మనసు పొందుతానే ఉంటారు. అది కాదు నేను చెప్తాను. మారు మనసు అంటే ఒక వ్యక్తి సత్యంలోకి రావాలంటే అతడున్నటువంటి అంధకారాన్ని వదిలిపెట్టి సత్యం దగ్గరికి రావాలి. హల్లెలూయా. అప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశించింది. ఇప్పుడు గాజు పాత్ర ఉందండి, గాజు పాత్ర నిండా చుట్టూ మురికి ఉంది. ఆ గాజు పాత్రలో వెలిగే లైట్ పెట్టామనుకోండి, దాని కాంతి ఎంత బయటకు వస్తుంది? అది కాంతి రావాలనుకున్నా కానీ చుట్టూ ఉన్నటువంటి మురికి ఏం చేస్తుంది అంటే దాన్ని బయటికి రానికుండా అడ్డుపడతా ఉంటుంది. అనుకున్నంత స్థాయిలో రాలేదు. అదే గాజు పాత్ర కడుక్కోవటానికి ఇష్టపడితే, శుభ్రం చేయగలిగితే, ఇప్పుడు దానిలో దీపం పెట్టినప్పుడు, అంటే మీకు అర్థం కావాలంటే ఒకప్పుడు చిన్నప్పుడు లాంతర్లు ఉండే చిన్న చిన్న బుడ్లు, ఈ లైట్లు, ఆ లైట్లు మీరు చూసినట్టయితే దాని మీద ఒక
ఆ హెల్మెట్ లాంటిది ఉండేది అన్నమాట, గాజు పాత్ర. అంటే ఆ భద్రత కోసం గాలి వచ్చినప్పుడు అది గాలి డైరెక్ట్గా ఏదైతే నిప్పు ఉందో ఆ యొక్క వెలుగుకి తగలకుండా ఉండడానికి మనోళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దానికి డస్ట్ పట్టినప్పుడు దాన్ని తీసి శుభ్రంగా తుడిచి మరలా పెడతారు. దేనికోసం అంటే వెలుగు అది ఎక్స్పెండ్ అవటం కోసం, ఎక్కువ వెలుగు రావటం కోసం. ఇప్పుడు సర్వసత్యంలోనికి వెళ్ళాలి అనుకునే ఒక వ్యక్తిగా అనుకుంటే, నిజమైన దేవుణ్ణి కనుగోవాలని ఒక వ్యక్తి అనుకుంటే, ఇప్పుడు అతనిలోకి ఏం రావాలంటే మారు మనస్సు రావాలి. హల్లెలూయా. మారు మనస్సు అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు అతనిలోకి మారు మనసు వస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ మారరు. అంటే ఒక వ్యక్తి మారి ప్రభు దగ్గరికి వచ్చాడంటే కారణం ఏంటంటే దేవుడు అతనిలో పని చేసినప్పుడే అది సాధ్యపడింది. ఆయన తొడవడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు గాజు ఒప్పుకోవాలి నన్ను తొడువయ్యా అని, అప్పుడు అది తొడవడానికి సాధ్యపడింది. కానీ ఒప్పుకోవట్లేదు అనుకో, అది అలాగే ఉండిపోద్ది. ఈ రోజున చాలామంది యేసు ప్రభువుని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఇదే. కొంతమంది యేసు ప్రభుని మతాల్లో చూస్తారు. ఆయనది ఒక మతం, ఆయన మతం క్రిస్టియానిటీ, క్రైస్తవులు అందరూ కూడా ఒక మతం, మాదొక మతం, మీదొక మతం. సో మతంలో ఆయన్నే పెట్టేశారు. హల్లెలూయా. నేను అడుగుతాను, కరెంటు వాడుకుంటున్నాం మనందరం కూడా. ఏం వాడుకుంటున్నాం? కరెంటు వాడుతున్నాం. దానికి మతం ఆపాదించగలమా? నీరు తాగుతున్నాం మనం, అందరికీ అవసరం, దానికి మతాన్ని ఆపాదించగలమా? ఒకప్పుడంటే ఆపాదించారులేండి. ఈ నదులు మావి, ఇవి మావి, అవి మావని కొంతమందికి దాన్ని అందకుండా చేశారు. కానీ ఇప్పుడు అందరూ జ్ఞానవంతులయ్యారు. అందరికీ చట్టం అనేది ఒకటి రూపకల్పన చేయబడి అందరికి కూడా ఈ రోజున సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటంటే సర్వసత్యంలోనికి రావడానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే యేసు ఎవరో ఎరిగి ఉండాలంటే మొదట ఆయన గురించి వినటానికి ఇష్టపడాలి. కొంతమంది ఉంటారు వినరు కానీ కామెంట్ చేస్తారు. యేసు ప్రభు వారు అలా వేరే దేశమైన మా దేశముడు కాదు, యేసు ప్రభు వారు మాలా మాదిగోళ్ళు దేవుడే, మా వాళ్ళు కాదు, యేసు ప్రభు వారు ఆయన ఏదో పాపుల కోసం మరణించారంట, అదేదో చరిత్రలో చెప్తారు, అది అంత ఉట్టి కట్టు కదా. కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎలా అంటున్నారు, అలా అంటారని. వీళ్ళు కేవలం బయట మాట్లాడుకున్న వాటి మీదే మనస్సు ఉంచుతున్నారు కానీ సర్వసత్యం తెలుసుకోవడానికి వాక్యాన్ని దగ్గరికి రావట్లే. అదే సమస్య. హల్లెలూయా. ఇప్పుడు కరెంటు పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు కరెంటు బిగించుకోవాలి, లైట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి, తిరుగుతూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఉంటే దాని యొక్క శక్తి నీకు అర్థమైంది. అంతేనా? దాన్ని అనుభవించాలి. సో యేసుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన వాక్యం ఏంటి, ఆయన బోధలేంటి, ఆయన దేని గురించి మాట్లాడాడు, ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన బోధ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటనేది నీకు తెలియాలి. యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధల గురించి మహానుభావులు, మేధావులు, చదివిన వారు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటంటే యేసు నిజమైనటువంటి సద్బోధకుడు. ప్రపంచంలో గురువులు అనేవారు ఉంటే వాస్తవానికి ఏకైక గురువు, ప్రధాన గురువు యేసు ప్రభు వారని చెప్పిన మహానుభావులు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్పారు? వాళ్ళు మతాల్లో చూడని వారిని, వాళ్ళు మతంలో చూస్తే యేసు ప్రభు ఒక మత బోధకుడిగా, ఒక మతానికి సంబంధించినటువంటి ఏమంటారు ఒక దేవుడిగా చూస్తారు. కానీ వీళ్ళు జ్ఞానులు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్, హీఈస్ ఎ టీచర్. ఈయన ఉపాధ్యాయుడు, పిల్లలకు ఉపాధ్యాయుడిగా చెప్పేవాడు. ఒక రోజున విద్యార్థులు వెళ్ళి అడిగారంట, అయ్యా ఈరోజున గురువుల దినోత్సవం కనుక మరి గురు పూజోత్సవం రోజున మిమ్మల్ని రథం ఎక్కించి మిమ్మల్ని ఇట్లాగా స్టేషన్ దాకా తీసుకెళ్తాం అని మనందరూ తెలిసిన స్టోరీ. అయితే ఆయన పుస్తకాల్లో దొరికిన, ఆయన వాల్యూమ్స్లో దొరికినటువంటి మాట ఏంటంటే ప్రపంచంలో ఉత్తమ గురువు ఎవరని అడిగారంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో ఉత్తమ గురువు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు మాత్రమే ఉత్తమ గురువు అన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఇది పడదు, ఇటువంటి ఏం చేస్తారంటే కనుమరుగు చేసేస్తారు. చెప్పడం కాదు, ముందు ఇటువంటిది ఏదైనా వాళ్ళు బుక్స్లో దొరికితే అవసరం దాన్ని కట్ చేసి దాన్ని
ఆ పుస్తకాన్ని మరుగుడు చేయడానికైనా సిద్ధపడతారు తప్ప అంగీకరించరు. నేటికి భారతదేశం చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. చరిత్రను భూస్థాపితం చేసి చరిత్రలో జరిగినటువంటి సంగతులను బయటికి రానికోకుండా ప్రజలకు అవి తెలిస్తే ఎక్కడ మా మీద తిరుగుబడతారా అని వాటిని కాల్చి బుగ్గు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి చీకటి అంధకార సంబంధమైనటువంటి వెనకమాల బ్యాక్గ్రౌండ్ చాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఎందుకేం అర్థమవుతాయి అంటే ఆయన బోధ ఆయన ఆకర్షించింది. నిత్య జీవం చేరాలంటే, పరలోకం చేరాలంటే ఏమి చేయాలన్నది ఆయన స్పష్టంగా వివరంగా రాశాడు. హల్లెలూయా. అది మనం పాటించదగింది, మనం చేయదగినది. దీనికి కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, ఏ విధమైనటువంటి సాంప్రదాయాలు అడ్డు రావు. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి ఏది ఆటంకంగా ఉండదు. హల్లెలూయా. పూర్వం ఉండేది ఎటువంటి కట్టుబాట్లు అంటే, వీడు కడజాతి వాడరంటే వీడిని పట్టుకోవడానికి భయపడేవాళ్ళు. ఎందుకని? మేమెక్కడ మలినమైపోతామని. హల్లెలూయా. మేమెక్కడ ఏమంటారు దాన్ని, మేమెక్కడ దాన్ని ఏమంటారు దాన్ని, మీకు తెలియాలి, మేమెక్కడ అంటుపడిపోతామని చెప్పేసి పట్టుకోవడానికి భయపడేవాళ్ళంట. కానీ నేడు విజ్ఞాన సమాజం మారింది. ఇప్పుడు భుజాల మీద చేతులు వేసుకుని వెళ్తున్నాం మనం. హల్లెలూయా. ఒకప్పుడు అజ్ఞాన అంధకారంలో ఉన్నాం, కానీ ఇప్పుడు విజ్ఞానం వెలిగించింది కనుక ఇప్పుడు విజ్ఞానంలో నీవు మరింత విజ్ఞానం వైపు చూసేవాడిగా ఉండాలి. కానీ మరలా అంధకారంలోకి వెళ్తానికి నువ్వు సిద్ధపడ్డావంటే నీ హృదయము నీ మనస్సులో మరలా మురికి పేరుకుపోతుందనే గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టింది యోధా మతంలో, ఆయన పెరిగింది యూదుడిగా. ఆయన మరి గరిష్ట కలిగినటువంటి యూద కుటుంబంలో పుట్టినవాడు. వీరికి ఉన్నటువంటి చట్టం ఏంటో తెలుసా? యూదులైన వారు సమరయులతోనూ జలోతీయులతోనూ అక్కడ ఉన్నటువంటి బ్యాత్స వాళ్ళతోనూ సంకర జాతి వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళని ముట్టకూడదు, వాళ్ళు ఎదురు పడితే వీళ్ళు ఎదురు వెళ్ళకూడదు. కానీ యేసు ప్రభువారు లోకాసు వార్త ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. 42వ వచనం నుంచి లోకాసు వార్త 4వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుదాము ఒకసారి. హల్లెలూయా. అమ్మా లోకాసు వార్త 4వ అధ్యాయం 42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలెను, అందునిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక ఊరు వెళ్ళాడు, ఒక పట్టణం వెళ్ళాడు. అక్కడ సబ్బాతు దినం అంటే శనివారం రోజున మరి దేవాలయం అంటాం, అక్కడ సినగోగు అంటారు. సినగోగులు అంటే అప్పుడు ఉన్నటువంటి యూదుల యొక్క మందిరాలు. సినగోగులో ఉపదేశం చేసాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ శాతము దేవాలయంలోనే ప్రసంగించేవాడు. ఆయన బోధలు విన్నవారు, ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు ఏంటి, మా ప్రధాన గురువు గారు, మన ప్రధాన అధిపతి, ప్రధాన అర్చకులు కూడా ఇటువంటి ప్రసంగాలు చేయరు, ఈయన ఖండించి మాట్లాడుతున్నాడనే వార్తలు ఆ రోజునే వచ్చినాయి. ఆయన అక్కడ సినగోగులో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు పేతురు వాళ్ళంతా జ్వరంతో బాధపడుతుందంట. ఆ ఊరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా
మా అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు, నువ్వు తప్పకుండా ఇంటికి రావాలని చెప్పేసి ఆయన తీసుకెళ్లారు ఆ ఇంటికి. యేసు బోధించి ఆ సీమోన్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా జ్వరంతో బాధపడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈయన యూదుడు, వీళ్ళు బ్యాట్స్ వాళ్ళు, అంటే చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే జాలరులు. వీళ్ళు ఇంటికి వెళ్ళటమే పెద్ద తప్పు వీళ్ళకి. రెండోది, వాళ్ళని ముట్టుకోకూడదు, వారిని ముట్టుకోకూడదు. కానీ యేసు కనికర స్వరూపుడు. హల్లెలూయా. మొత్తం మనిషిని ఏం చేస్తుందంటే అడ్డుబండ పెట్టేసి విడదీసేస్తుంది. కానీ యేసు దానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఏం చేశాడు తెలుసా? ఆ ఇంటికి వెళ్ళటం మాత్రమే కాదు, కానీ వాళ్ళ అత్తను చేయి పట్టి లేవనెత్తి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఒకసారి చదువుదాం మాట, ఒకసారి ఆ మాట చదువుదాము. 38వ వచనం, 4:38. ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. తీవ్రమైన జ్వరం అంటే విషజ్వరం, ఇక చచ్చిపోతాయి. ఇక అప్పటి దినాల్లో జ్వరాలకి మందులు లేవు. అక్కడ దాకెందుకు, ఒక 40 సంవత్సరానికి వెళ్తే విష జ్వరాలనే వచ్చేవి. వస్తే వాళ్ళకి లేచేవాళ్ళు కాదు ఇక. హల్లెలూయా. ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుచుండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు రూల్స్ని బ్రేక్ చేశాడు. ఏ రూల్ ఇది? ఆ ఇళ్ళకు నువ్వు వెళ్ళకూడదు. యేసు ప్రభు వారిని మరణశిక్షకు అప్పగించడానికి వాళ్ళు మోపినటువంటి నింద కూడా ఏంటంటే, ఇతడు యూదుడై ఉండి పాపులతో స్నేహం చేస్తున్నాడు, వ్యభిచారులని మారుస్తున్నాడు. మరి అలగా జనం అంటారు కదా, అట్లాగా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అప్పటి కాలంలో ఉన్నటువంటి సమరయులు, జలోతీయులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు రోమియోల్ని వీళ్ళు టచ్ కూడా చేసేవాళ్ళు కదా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు. అటువంటిది ఈయన వారితో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళని ఎంటేసుకొని దేవాలయం తీసుకొస్తున్నాడు. కనుక ఈయన మన రూల్స్ని బ్రేక్ చేశాడు కాబట్టి ఇతడు మరణానికి పాత్రుడని ఒక నింద వేశారట. హల్లెలూయా. ఈ రోజున మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి, దైవాన్ని ఆరాధించే వ్యక్తి ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంటే అందరినీ ప్రేమించే స్వభావం కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు భేదాభిప్రాయాలు సృష్టించడు. దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన చీమల కానుండి పెద్ద ఏనుగుల దాకా అన్నిటికీ ఆయన దేవుడై ఉండాలి. హల్లెలూయా. అందరినీ సమానంగా చూసేవాడై ఉండాలి. యేసు ఆయన తన జీవితంలో మనకు నేర్పింది ఏంటంటే అందరినీ ప్రేమించమని. హల్లెలూయా. ఈనాటి దినము ఆయన బోధలు సమాజానికి చాలా అవసరం. ఇంకో పని చేసి చేసా, ఆమెను స్వస్థపరిచిన వెంటనే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారంట. హల్లెలూయా. ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళ ఇంట్లో రోగపు పడక మీద పడుకున్న వారందరూ తీసుకొచ్చారంట. హల్లెలూయా. మరి ఆ మాట అనోట వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు స్వస్థపరుస్తున్నాడు అని తెలిసింది. ఇప్పుడు వాళ్ళందరూ క్యూ కట్టారేక, రోగులైన వారు అందరూ తీసుకొస్తున్నారంట యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. మనోళ్ళు కనుక ఇటువంటి అవకాశం వస్తే ఫీజులు పెట్టేసి మొత్తం మీద వ్యాపారం పెట్టేసేస్తారు కదండి. ఇప్పటికీ క్రైస్తవులు చేసేవాళ్ళు లేకపోనా, దేవుడు వారికి ఇచ్చినటువంటి తలంతులను వ్యాపారం చేసేస్తున్నటువంటి సమాజంలో నేడు ఉంటున్నాం. దేవుడు వారి యందు కనికరపడి వారందరిని స్వస్థపరిచాయంట. ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు కొన్ని దెయ్యాలు బయటకు వచ్చాయంట. ఏమొచ్చినాయి? కొన్ని దెయ్యాలు బయటకు వచ్చి యేసు ప్రభు వారిని పొగడటం ప్రారంభించినప్పుడు, యేసు ప్రభు వారు సర్వోన్నతుని దేవుని కుమారుడు అంటున్నప్పుడు ఆయన వాటిని గద్దించాడంట. వాటి పేరు కూడా చెప్పను. ఇలా ప్రియ దేవుని సంగమా జాగ్రత్తగానండి. ఈరోజున సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా నీవు తయారవ్వాలి, ఇతరులను తయారు చేయాలి. సమాజాన్ని చైతన్యపరిచి ఏకత్రాటి మీద తీసుకొచ్చి
మానవత్వాన్ని బోధించేవాడిగా నీవు ఉండాలి. యేసు ప్రభు వారి బోధలవే. కానీ ఆనాటి మతానికి ఉన్నటువంటి పెద్ద పైత్యం ఏంటంటే, దీని పైత్యం అనాలి మరి, పెద్ద పైత్యం ఏంటంటే, యేసు ప్రభు వారు బాగా పాపులర్ అయిపోతున్నాడు, బాగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక లేచిన కాడి నుండి జనం అందరూ కూడా యేసు ప్రభు ఎక్కడ ఉన్నారంటే అక్కడ తండోపతండాలకు వెళ్తున్నారు. ఇప్పుడు మా గుడులు పరిస్థితి ఏంటి? హల్లెలూయా. రోమీలకు వచ్చినటువంటి ఆ ఆటంకం అయితే ఏమీ లేదు, కానీ మతాధిపతులకు వచ్చినటువంటి ఆటంకం ఏంటంటే, యోధా మత పెద్దలకి ఒక భయంకరమైనటువంటి గలివిలు మొదలైంది. ఏంటంటే, ఇక జనం మన మాట వినరేక. ఏమనరు? మన మాట వినరేక. వెళ్ళాం ఆడు రోగంతో వచ్చి కూర్చోబెట్టి 4-5 రకాలుగా గుంజి 4-5 రకాలుగా డబ్బులు లాక్కోవచ్చు. ఈయన ఆయన దగ్గరికి వెళ్తుంటే డైరెక్ట్గా స్వస్థపరిచేస్తున్నాడు. ఇంకా మన మాట ఏమింటాడు? ఇక వెంటేకాడు మాట వెంటేకాడు. ఇక మన దగ్గర ఎవరు ఉండరు కాబట్టి అసలు లేపెత్తే పోలా, యేసుని లేకుండా చేస్తే పోలా. నేటికి కూడా, ఈనాటికి కూడా యేసు ప్రభు వారి మీద ఎందుకయ్యా ఇంత కక్ష, ఎందుకయ్యా ఇంత తిరుగుబాటు అంటే, మేము పెట్టే ఇన్స్ట్రక్షన్స్, మేము పెట్టేటటువంటి శాసనాలు కాదని ప్రజలు ఏం చేస్తున్నారు? సింపుల్గా దొరికేది, మానవత్వాన్ని బోధించేది, మనిషిని మనిషిగా బ్రతకమంటున్న దాన్ని వాళ్ళు అప్లై చేస్తే, వాళ్ళు అనుకరిస్తే మా పొట్ట నిండేది ఎట్టా, మా నిధులు నిండేది ఎట్లా? ఇలా వ్యాపారం, మతం ఒక వ్యాపార నిలయంగా మారిపోయింది. హల్లెలూయా. ఇలాగ కొంతమంది క్రైస్తవ్యులు కూడా చేస్తున్న వారు ఉన్నారు. దీన్ని మనం తప్పుపడడానికి వీల్లేదు. అందరని కదా, క్రైస్తవ్యంలో కూడా దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు నేటికి బయలుదేరారు. వారందరూ క్రీస్తుకు శత్రువులు. వారు బైబిల్ చెబుతుంది, వారు నా వాళ్ళు కాదు, వారు క్రీస్తు శరీరాన్ని ధరించినటువంటి తోడేళ్ళు అంటే వాళ్ళు. హల్లెలూయా. మందకు మాదిరిగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ కేవలం డబ్బే వాళ్ళ సంపాదనగా ఎన్నుకుంటారు. అందుకని ప్రభు వారిని గద్దించారు. వారి విషయంలో ప్రభు ఖచ్చితంగా ఆ తీర్పులో నిలబెడతాన్నారు వాడిని. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క బోధ మనిషిని మహనీయుడిని చేయటమే. హల్లెలూయా. మన భారతదేశంలో మహాత్మా గాంధీ ఉన్నాడు. మహాత్మా గాంధీ ఆయన ఎప్పుడో ఆయన బారిస్టర్ చదివేటప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కాన్వర్సేషన్ ఏంటనేది లేదు, కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ యేసుక్రీస్తుని గురించి విన్నాడు. ఆయన యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుంటే మాత్రం కాదు, కానీ ఆచరించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ రోజున భక్తి చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుణ్ణి ఆరాధించే స్వభావం ఏ మతంలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ మంచి అనేది తీసుకోవటం ఆలోచించాలి. హల్లెలూయా. మంచి అయిన దాన్ని చేయటానికి ఇష్టపడితే అతడు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాడు. హల్లెలూయా. గాంధీ గారు రైలు ప్రయాణం వెళ్తున్నప్పుడు చాలా చీప్గా చూశారంట అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అతను కొంచెం పరాయి దేశం వాళ్ళలాగా ఉన్నాడు. ఇటువంటి చూశాడు. ఆ రోజుల్లో మరి ఎవరు చెప్పారు యేసు ప్రభు వారి గురించి? యేసు అందరికీ దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ప్రపంచానికి స్వాతంత్రం రావడానికి, మనుషులందరికీ ఫ్రీడమ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారి బోధలు ప్రభావితం చేసిన నాయకుల్ని. నేటికి అమెరికా దేశంలో చూస్తే అక్కడ 2 రకాలైనటువంటి వర్గాలు ఉండేవి. ఒకటి తెల్ల జాతీయులని, ఇంకొకటి నల్ల జాతీయులు అనేటువంటి పరిస్థితులు. అది కూడా ఒక రకమైనటువంటి అంటరానితనంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని తెలుసుకుని యేసు దగ్గరికి వచ్చారో అప్పుడు వారు గుర్తించారు, ఇది మానవ మాతృలకు మనకు తగదు, అందరినీ మనం ఏం చేయాలి? సమానత్వం తీసుకురావాలని. మరి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ దాదాపు 19 సార్లు పోటీ చేసి వాడిపోయినాడు. 19వ గెలిచిన తర్వాత ఏం చేశాడంటే, అతడు నల్ల జాతీయుడు అయినందుకు అతడు ఏం చేశాడంటే సమానత్వాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా.
కారణము యేసు ప్రభు వారి యొక్క బోధల్లో అతడు గ్రహించినటువంటి సత్యం. ఎక్కువ శాతం మంది అణిచివేయబడిన వారు అని, ఎక్కువ శాతం మంది మరి నిందలకు పాలైన వారు, ఎక్కువ శాతం మంది అణగారినటువంటి స్థితిలో ఉన్నవారు యేసు ప్రభు వారిని అమితంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇదిగో బైబిల్ వారిని హక్కును చేర్చుకుంది. హల్లెలూయా. నేటికి భారతదేశంలో మిషనరీస్ రాకముందు నిజంగా బావిలో నీళ్లు తాగడానికి అవకాశం లేదంట. ఎక్కడ? బావిలో లేదు. గత ఒక 40 సంవత్సరానికి వెళ్తే మీహు ఓకుండా ఉండేది పెద్దవాళ్ళకి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇదిగో ఒక వ్యక్తి ఇప్పుడున్నంత ప్రశాంతంగా వెళ్ళిపోయి పంపుల దగ్గర కొట్టుకొని నీళ్ళు తెచ్చుకోవటం, బావులు తోడుకొని నీళ్ళు తెచ్చుకోవటం, చక్కగా మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం, ప్రశాంతం కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు ఈ రోజున. కానీ ఆనాటి దినాల్లో లేవు ఇటువంటి పరిస్థితులు. ఒక నీళ్లు తెచ్చుకోవాలంటే ఇదిగో ఎవరు లేనటువంటి సమయంలో వెళ్ళి ఎవరికి కంటపడకోకుండా తెచ్చుకునే పరిస్థితి. సో నీటి మీద కూడా ట్యాక్స్ వేసినటువంటి చరిత్ర మన భారతదేశంలో ఉంది. ఉప్పు మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్. చివరికి మన దేశంలో స్త్రీల యొక్క అణిచివేత విధానంలో కూడా గుమ్మం దాటి బయటకు వస్తే బరి తెగించిందన్న ఒక భయంకరమైనటువంటి నెపంతో భయంకరం కిరాతకంగా ప్రవర్తించినటువంటి దినాలు ఇక్కడ ఈ భూమి మీద మనం చూడగలిగాం. హల్లెలూయా. కానీ బైబిల్ సమానత్వాన్ని నేర్పింది. ఈ రోజున ఆడపిల్లలు ఎవరైనా మాకు హక్కులు కావాలని రోడ్డెక్కుతున్నారంటే కారణం బైబిలే. మాకు హక్కులు లేవు, హక్కులు కావాలని ఎక్కుతున్నారంటే కారణం ఏంటంటే చరిత్రలో మీరు చూడండి, ఇవి వాస్తవాలు. ఆడపిల్ల పుడితే తీసుకెళ్ళిపోయి నదిలో మొసళ్ళకి వేసేవాళ్ళంట. దేనికి? ముసళ్ళకి. ఎందుకు ముసళ్ళకి వేసేవాళ్ళంటే ఆడపిల్ల పుడితే అరిష్టం, అది పుట్టిన కానుండి లేనిపోయిన దరిద్రాలన్నీ కూడా చుట్టుకుంటే, కాబట్టి అది ఉండే కన్నా అది దేవుడికి సమర్పించుకుంటే మంచిదని ఆ యొక్క ఆడపిల్లను పుట్టిన వెంటనే తీసుకెళ్ళి మరి నదిలో మొసళ్ళకేసి మొసళ్ళు తినేదాకా ఆడే కూర్చునే వాళ్ళంట. కారణం అది తింటే దేవుడు తిన్నాడని. హల్లెలూయా. దేవుడు తీసుకున్నాడని. మీకు ఎప్పుడైనా పిండం పెట్టినప్పుడు కాకుల కోసం వెయిట్ చేస్తారు, చూస్తారా? తెలుసా మీకు? ఇంటి రంగాలను ఏమడుగుతారంటే ఎరా ఎట్లా జరిగింది కార్యక్రమం అంటారు, కాకి తిందాలి అని అడుగుతారు. దాని అర్థం ఏంటంటే మన పితరులు వాటి రూపంలో వచ్చి దాన్ని తింటే నీకు నాకు మధ్య సంబంధం ఉంది, నీ మీద ఎటువంటి విరోధం లేదని వాళ్ళు యాక్సెప్ట్ చేశారనేటువంటి ఒక ఆలోచన. అలాంటి దినాల్లో ఆడపిల్లని అట్లాగే వేస్తే ముసలి తిందాలేదని అడిగేవాళ్ళంట. కారణం ముసలి కూడా ఒక దైవంగా ఆరాధించే భూమి ఇది. హల్లెలూయా. ఇవి చరిత్ర వాస్తవాలు. ఒక రోజున ఏం జరిగిందంటే మనందరూ తెలుసు, మహాకవి, మంచి కవి, క్రైస్తవ పాటలు చాలా పాడాడు, పురుషోత్తమ చౌదరి. ఒక రోజునంట వాళ్ళ ఇంటి, అప్పుడు తాటికిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటి వరండాలో అరుగు మీద కూర్చుందంట. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది. వాళ్ళ ఆవిడ కూడా వచ్చి అరుగు మీద కూర్చుందంట. అరుగు మీద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఈ లోపల ఆ తిన్నగా కొడవలు పట్టుకొని పనికి వెళ్ళే ఆడవాళ్ళు చూసి ఆ కొడవలను అక్కడ పడేసి పరుగున వచ్చేసి వాళ్ళని అదే సొత్తు మొదలు పెట్టారంటే ఏంటి అసలు వీళ్ళు ఇంత భయం లేకుండా వీళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు. ఎంత భయం లేకోకుండా భర్త పక్కన కూర్చుంది. ఈ రోజున భర్త ముందు కాళ్ళు మీద కాలు వేసి కూర్చుంటున్నారు. హల్లెలూయా. కానీ ఆ రోజులు లేదు అవకాశం. ఇటువంటి మార్పులు ఎలా వచ్చినాయి అంటే ఆడపిల్లను గౌరవించడం అనేది ఆనాటి దినాల్లో లేదు. ఒక కట్టు బానిసగా మనం చూశానంట. కట్టు బానిస ఎందుకయ్యా అంటే 80 సంవత్సరాల ముసలోడికి కట్టబెట్టడానికి ఆడపిల్ల, ఇంట్లో అంట్లు కడటానికి, వంటలు వండటానికి, పిల్లల కంటే వాళ్ళ మోయటానికి. ఈరోజున బైబిల్ సంస్కృతిని నేర్పింది, ఆడపిల్ల పట్ల వివక్ష ఉండకూడదని. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒట్టిగా చెప్పే మాటలు కాదు, గ్రంథాల్లో మేము వెతికి చూసినటువంటి సత్యాలు. హల్లెలూయా. ఈరోజున యేసు ప్రభువు బోధ ప్రపంచాన్ని సరిచేసింది, అనైక్యతను తొలగించింది, ప్రేమ లవింగ్నెస్ అనేది మనిషిలోకి తీసుకొచ్చింది. హల్లెలూయా. మనిషిని మనిషిగా ప్రేమించటం.
మీకు తెలుసో తెలీదో, నేటికి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, మందిరానికి వచ్చినప్పుడు మతం కులం చూడరు ఎవరు. చూస్తారు, అడుగుతారు ఎవరైనా. ఇంకా అట్లా అడిగేవాడు అంటే అంత శాదస్తపోడు, ఇక మారలాడిక ఆయనకి మారలేదు అంతేక. మనిషి యొక్క ఆత్మీయతను మనం చూస్తాం, మనిషి యొక్క వారి బలహీనతను ఎరిగి వారి సహాయం చేయడానికి మనం ప్రయత్నిస్తాం, వారికి ప్రభు ప్రేమను పంచడానికే ఇష్టపడతాం. హల్లెలూయా. సో యేసు ప్రభు వారి బాధలో సమైక్యత, సానుకూలత, సమాజ శ్రేయస్సు నేటి దినాల్లో నేటి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ వాటిని తెలుసుకుంటే వీళ్ళు మారిపోతారేమో అని ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు. హల్లెలూయా. చివరిగా ముగించే ముందు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్వామి వివేకానంద ఆయన ప్రపంచాన్ని ఒక రౌండ్ వేయటానికి ప్రయత్నం చేశాడు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సుగుణాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ ఆనాటి దినాల్లో స్త్రీల పక్షం ఉన్నటువంటి వివక్షను చూసి ఆయన కర్మ సిద్ధాంతం ద్వారా జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి అన్యాయాన్ని చూసి ఆయన చలించిపోయాడంట. ఏంటో తెలుసా? ఆడపిల్ల పురిటి నొప్పులు వచ్చి గిలగిల తన్నుగులాడుతున్నా అలా పక్క నుండి చూసేవారే కానీ ఆమెకు ప్రసూతి చేయటానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదంట. రెండవది, ఆడపిల్లకి ప్రసూతి చేయాలంటే మళ్ళీ ఆ కులపోళ్ళే ఆ ఆడపిల్లే వచ్చి చేయాలి. ఒక స్త్రీ గురించి చెప్తారు. ఒక మిషనరీ డాక్టర్ వస్తే ఆమెను డెలివరీ టైంలో బిడ్డ అడ్డం తిరిగిందంటే ఆ మగ డాక్టర్ వచ్చి చూస్తానికి ఇష్టపడక వద్దన్నారంట. ఆమె అక్కడే పురిటిలోనే చనిపోయింది, పురిటి నొప్పులతోనే. చివరికి ఆయన అనుకున్నాడంట, ఏదేమైనా కానీ నా కూతురికి నేను వైద్య విద్య నేర్పించి భారతదేశానికి పంపించాలి. అక్కడ ఎంతోమంది స్త్రీలు ఇట్లాగా అన్యాయం అయిపోతున్నారని చెప్పేసి ఆలోచన చేసి వారి యొక్క ఆ మంచిని కోరి వారి యొక్క కూతురిని డాక్టర్ని చేసి ఇక్కడ పంపించాడంట. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా మనకు తెలుసు, రాజస్థాన్లో మహారాజు కోట రాజు గారు అతని యొక్క భార్యకు ఒక అనారోగ్యం వస్తే ఎంతమంది డాక్టర్లు చూపించినా వాళ్ళకి ఏమాత్రం కూడా ఆ రోగం పోని పరిస్థితి కనపడితే చివరాఖరికి ఆశలను వేసుకున్నప్పుడు ఈ డాక్టర్ గారు వెళ్ళి మాట్లాడిందంట. ఏమైందంటే పలానా రోగం అంటే ఆమె నవ్వుతుందంట, ఏం కాదు నువ్వు బాగుపడుతుందంట. హల్లెలూయా. ఏముంది? ఏమీ కాదు నీకు, నువ్వు బాగుపడతావు అంటే, నాకు వచ్చిన రోగం ఏంటో నీకు తెలుసా, నేను ఎంత బాధపడతానో తెలుసా అని లోపల ఆమెకు ఫీలింగ్ ఉందంట. హల్లెలూయా. ఆమె ఒక వారంలో నువ్వు బాగుపడతావు అని చెప్పి వైద్యాన్ని అందించిన తర్వాత ఆమె బాగుపడిందంట, స్వస్థత పొందిందంట. హల్లెలూయా. అంటే ఆనాటికి వైద్యము లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేమను బట్టి మిషనరీస్ వచ్చి ఆ వైద్యాన్ని అందించి క్యాంపులు ఏర్పాటు చేసి వారు చక్కటి సేవను అందించారు. కారణం క్రీస్తు ప్రేమ నేటి సమాజానికి అవసరం కనుకనే. హల్లెలూయా. కానీ ఈ రోజున మిషనరీల గురించి చాలా తోలనాడి మాట్లాడుతున్నటువంటి సమాజం నేడు చూస్తున్నాం. వారు చేసిన త్యాగాలు గుర్తించలేనటువంటి సమాజం నేటి దినాల్లో చూస్తున్నాం. ప్రతి దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము చేత వెలిగించబడిన వారు తమ జీవితాలను త్యాగం చేసుకుని ఇక్కడికి వచ్చి వారు నిలువెల్లా మన కొరకు తప్పించి మన కొరకు వారు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళా ఇక్కడే మరణించారంట. హల్లెలూయా. చివరికి ముగించే ముందు ఒక మాట, యేసు ప్రభు వారి బోధ మనిషిని మనిషిగా బ్రతికించగలుగుతుంది. హల్లెలూయా. అటువంటి బోధను చేశాడు కనుకనే నేటికి క్రైస్తవం ప్రపంచ దేశాల్లో దేదీప్యమానంగా వర్ధిల్లుతుంది. ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే దేవుడు యేసు ప్రభు వారే. ఇవి కాదనలేనటువంటి సత్యాలు. ఇటు సత్యాలను గ్రహించి మనమందరం కూడా యేసుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడితే వాక్యము చదవడానికి ఇష్టపడుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని వెలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర మహోన్నతుడ ప్రేమల తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన.
ఇంతవరకు నా తండ్రి ప్రభా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నేటి సమాజానికి అవసరమైంది నీ మాటలు, నీ వాక్యము. అటు నీ మాటలను, నీ వాక్యము మేము గ్రహించిన వారమై, నీలో నిలిచిన వారమై, నిన్ను ఎరిగిన వారుగా నీలో ఫలించడానికి సహాయత ఇచ్చేయండి. అందుకు ఆటంకంగా, వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైనటువంటి ఆటంకాలను దూరపరచండి. నీ కృపా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయ్యా, నిన్ను కలిగిన వారుగా, నీ ప్రేమను అనేకులకు చాటేవారుగా, నీ కొరకు బ్రతికేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. ప్రత్యేకంగా వచ్చిన నీ బిడ్డలందరూ దీవించండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. కృపాని సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి, అందరికి వందనాలు. వందనాలండి, అందరికి వందనాలు. అమ్మా, కానుకలు పాడు మార్కు.